నమస్తే, నేను చువల కృష్ణాంజనేయులు. ఎన్నికల షెడ్యూలు ఫిబ్రవరి ఈ నెలలోనే వస్తుంది అనుకుంటున్నారు. కానీ అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నెల రోజుల ముందు నుంచే అభ్యర్థులకు సంబంధించినటువంటి కసరత్తును ప్రారంభించింది. ఇప్పటికి 6 లిస్టులు వచ్చాయి. అంటే ఒక 58 మంది అసెంబ్లీ అభ్యర్థులు, సుమారుగా 12 నుంచి 13 ఎంపీ అభ్యర్థులు, అంటే 70 నియోజకవర్గాలు, లోక్సభ అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించినటువంటి అభ్యర్థుల మార్పులకు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తయింది. ఇంకా 7వ లిస్టు కూడా రాబోతుంది అనేటువంటి చర్చ జరుగుతుంది. అంటే సుమారుగా ఒక 70-80 మంది అభ్యర్థుల కొత్త ముఖాలు, లేకపోతే ఒక చోట నుంచి ఇంకో చోటకు మారేవాళ్ళు ఎవరో ఉండొచ్చు అనేటువంటి. ఇక్కడ నా పాయింట్ ఏమిటంటే, అసలు అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత త్వరితగతిన ఎన్నికలకి ఒక నెల 15 రోజుల ముందే ఎందుకు అభ్యర్థులకు సంబంధించినటువంటి మార్పు చేర్పుల విషయం మీద దృష్టి సారించింది? ఇంత ముందుగా ఎందుకు ఈ ప్రక్రియను ప్రారంభించింది? ఈ విధమైనటువంటి విషయంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిద్దనే భయంతోనే అభ్యర్థులను మారుస్తున్నారు, ఒక చోట నుంచి ఇంకో చోటగా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇలాగ ప్రతిపక్షాలు విమర్శలు చేసేటువంటి విధంగా ఒక అవకాశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు కల్పించింది, కారణం ఏమిటి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు నేను చర్చించాలనుకుంటున్నాను ఈ వీడియోలో. నేను అనుకుంటున్నాను దీంట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క పక్కా ఒక వ్యూహం ఉందని నేను అనుకుంటున్నాను. ఆ వ్యూహం ఏమిటనేది కూడా నేను చెప్తాను. అందరూ అనుకునేది ఏంటి అని అంటే, మొన్నే తెలంగాణ ఎన్నికలు జరిగాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉండేటువంటి బీఆర్ఎస్ 9.5 సంవత్సరాలు పరిపాలించింది. వాళ్ళు ఎవరైతే సిట్టింగ్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళని ఎక్కువ మందిని మార్చకుండా పెట్టడం వల్ల, వాళ్ళు అదే అభ్యర్థులను సిట్టింగ్ వాళ్ళని రంగంలో దించడం వల్ల ఎక్కువ మంది ఓడిపోయారు. అందుకని అధికారంలోకి రాలేదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి సిట్టింగులు మారుస్తున్నారు అనేటువంటిది ఒక వాదన. నేను అంటున్నాను ఇది ఒక వాదన అయితే, రెండోది ఇంత త్వరితగతిన ఎందుకోసం అంటే, ఇప్పుడు భారతదేశంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి, పక్కనే ఉన్న ఒడిశాలో జరుగుతాయి, అదేవిధంగా దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతాయి, మన తెలంగాణలో కూడా ఎంపీ ఎన్నికలు జరుగుతాయి, అన్ని రాష్ట్రాల్లో ఎంపీ ఎన్నికలు జరుగుతాయి. ఎక్కడైనా సరే అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రకటనలు ఉన్నాయా? ఎక్కడైనా అభ్యర్థులు ఇదిగో కొత్త అభ్యర్థులు వీళ్ళు, మార్పులు వీళ్ళు, చేర్పులు వీళ్ళు అని ఇప్పుడు అసలు తెలుగుదేశం ఒక్క లిస్టు కూడా ప్రకటించాలి. జనసేన లిస్టు లేదు అసలు ఇంతవరకు. బీజేపీ దేశవ్యాప్తంగా అధికారంలో ఉన్న బీజేపీ అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశం ఊసేయలేదు ఇంతవరకు, లోక్సభకు సంబంధించినటువంటి విషయం. మరి ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అభ్యర్థుల్ని నెల రోజుల ముందు నుంచే హడావుడి చేసి దీన్ని ముందుకు తీసుకొచ్చింది? నేను అనుకుంటున్నాను దీని వెనక ఒక హిడెన్ ఎజెండా జగన్మోహన్ రెడ్డి ఉంది అని. ఏంటి ఆ హిడెన్ ఎజెండా? మీరు గమనిస్తే, ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించినటువంటి మార్పు చేర్పుల్ని ప్రారంభించడం మొదలుపెట్టారో, ఎమ్మెల్యేలను కొత్త వాళ్ళు తీసుకురావటం, వీళ్ళని తీసేస్తున్నామని, లేకపోతే ఒక చోట నుంచి ఇంకోటికి మార్చడం, ఇవన్నిటి అంశాల మీద మొత్తము రాజకీయ వర్గాలన్నీ కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదే ఫోకస్ చేసాయి. ప్రతిపక్షంలో ఉన్నట్టు తెలుగుదేశము, జనసేన, బీజేపీ అందరూ కూడా ఈ అంశాల మీదే మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదిగో అభ్యర్థులు మారుస్తున్నారు, అదిగో మాకు వలసలు వస్తాయి అని తెలుగుదేశము, జనసేన ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ నెలన్నర రోజుల పాటు ఈ అభ్యర్థుల మార్పులు చేర్పుల మీద తెలుగుదేశం, జనసేన మొత్తం ఫోకస్ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల మీద ఉంది. కానీ ఎక్కడైనా సరే కదలరా ఇవన్నీ బహిరంగ సభలు ఇవన్నీ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడి వరకు ఏం బహిరంగ సభల్లో పాల్గొనలేదు ఈ పొత్తు సంబంధించినటువంటి ప్రకటన వచ్చిన తర్వాత. కానీ గతంలో మీరు చంద్రబాబు నాయుడు అరెస్టుకు ముందు రాష్ట్రంలో ఒకవైపున పవన్ కళ్యాణ్ వారాహి విజయాత్ర, ఇంకొక వైపునేమో నారా లోకేష్ సంబంధించినటువంటి యువగళం పాదయాత్ర, అదేవిధంగా చంద్రబాబు నాయుడు రోడ్ షోలు, సభలు, అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద ఎండగడుతూ ముప్పేట దాడి చేశారు. కానీ ఒక్కసారిగా ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రకటనలు మొదలయ్యాయో, మొత్తం అంతా రాజకీయపరమైనటువంటి అంశాల వైపు చర్చకు వెళ్ళింది. అంటే రాజకీయపరమైన అంశాలు చర్చకు రావడం ద్వారాగా ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద, ప్రభుత్వానికి సంబంధించినటువంటి దాని మీద విమర్శలు చేయకుండా తెలుగుదేశం, జనసేనని ఒక రకంగా బీజేపీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డైవర్ట్ చేసింది అనేటువంటిది నా పాయింట్. రెండో అంశం ఏమిటి అంటే, మొత్తం రాజకీయాన్ని సెంటర్ పాయింట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చుట్టూ
అట్రాక్ట్ చేస్తుంది. ఏమిటి, తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థులు లేరు, ప్రకటన లేదు, బీజేపీ పొత్తేంది వాటికి సంబంధించినటువంటి తప్ప వాళ్ళు ఎన్నికలకు సర్వసన్నద్ధత లేదు. కానీ అరే ఎన్నికలకు రెడీ అయిపోతుంది బీజేపీ అని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి భీమిలిలో బహిరంగ సభ, దెందులూరులో బహిరంగ సభ, సిద్ధమని బహిరంగ సభలు పెడుతున్నారు. ఆల్రెడీ నవరత్నాలకు సంబంధించినటువంటి వాటి మీద ఇప్పుడు వరకు ఏం చేశారని చెప్పుకుంటూ పోతున్నాడు. మళ్ళీ నా కోటేయండి, మళ్ళీ ఇస్తానని చెబుతున్నాడు. ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభించాడు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రిక్గా మొత్తము పాలిటిక్స్ మొత్తం నడిచేటువంటి విధంగా చేసుకోవటంలో రాజకీయ వ్యూహం ఇక్కడ దాగి ఉంది. అందుకనే ఈ అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రకటన ఇవన్నీ కూడా రేపు షెడ్యూల్ వచ్చేంత వరకు కూడా ఈ మార్పు చేర్పులు మేము చేసి ఎప్పుడైతే షెడ్యూల్ వస్తుందో షెడ్యూల్ వచ్చిన వెంటనే ఒక్కసారిగా 175 మంది అసెంబ్లీ అభ్యర్థులు ఒకేసారి 25 మంది పార్లమెంట్ అభ్యర్థులు ఒక్కసారి ప్రకటించి ఎమ్మటనే బహిరంగ సభల్ని ఇప్పుడు ఈ సిద్ధం బహిరంగ సభలు 2 అయిపోయినాయి. రేపు 3వ సభ బహుశా డేట్ ఇవ్వలేదు, ప్రకాశం జిల్లాలో పెట్టేదానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత రాయలసీమలో 4వ సిద్ధం బహిరంగ సభతో 4 రీజియన్లో బహిరంగ సభలు అయిపోతాయి. వెంటనే ఎప్పుడైతే ఈ ఎన్నికల షెడ్యూల్ వస్తుందో అప్పటికల్లా అభ్యర్థులు ప్రకటించేసి మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వాయువేగంతో మొత్తం బహిరంగ సభలు నిర్వహించేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఇప్పటి వరకు ప్రజల్లోకి వెళ్ళటం లేదు, జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రావటం లేదు. అంటే సిద్ధం బహిరంగ సభల ద్వారా వచ్చే రేపు పొద్దున అభ్యర్థుల ప్రకటనతో వెంటనే మీరు ఎన్నికల సభల్లోకి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఈ నెలన్నర నుంచి ఈ అభ్యర్థుల ముందస్తు ప్రకటన వెనక మొత్తము రాజకీయం మొత్తాన్ని తన వైపు తిప్పుకోవటం ఒకటను, ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి విమర్శలు లేకుండా ఈ రోజున వ్యూహాత్మకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహాన్ని అవలంబిస్తున్నారు అనేటువంటిది మాత్రం స్పష్టంగా కనపడుతుంది.